సాయి ఈశ్వర్చారి తెలంగాణ రాష్ట్రంలో రగులుతున్న బీసీ ఉద్యమానికి నిప్పు కనికై మండినటువంటి బిడ్డ. వాస్తవానికి అలాంటి దుర్మార్గం జరగకూడదు. ఎవరు కూడా ఆత్మ బలిదానాల వైపు ఆలోచించకూడదు. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు రాకపోతే కదా, ఎన్ని రోజులు ఇంకా అయిపోయింది, ఇంకా కొన్ని రోజులలో ఇలా దుకాణం బంద్ అయిపోతుంది, బీసీ రాజ్యం వచ్చి తీరుతుంది, బీసీల బతుకులు మారుతాయి 100%. దాన్ని ఎవడు ఆపలేడు. దాన్ని ఆపడం వాళ్ళ వల్ల కూడా కాదు, ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎవరు కూడా బీసీ ప్రజలారా దయచేసి పొరపాటున కూడా ఆత్మహత్యల వైపు లేదంటే రక్త తర్పణాల వైపు ఆలోచించకూడదు. నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సాయి ఈశ్వర్ కుటుంబంలో ఆ విషాదం తీరని లోటు, ఆ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయింది. ఇవాళ బీసీ సమాజం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. మొత్తం ఒక వ్యవస్థ హైడ్రామా ఎట్లా చేసింది, వాస్తవాలేంటి, ఈ బీసీ ఉద్యమం పక్కదారి పట్టడం కోసం ఈ అగ్రవర్ణ మీడియా లేకపోతే ప్రభుత్వము పోలీసులు ఏమేం చేసిర్రు, ప్రతిదీ ఎవిడెన్స్ రెడీ చేసినాం. ఎవ్రీ ఎవిడెన్స్ మీకు 1-2 డేస్లో ఇంకొక షాకింగ్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాం. అంటే పోలీసులు ఏం మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు, సో వాళ్ళకి ఎవరి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, వీళ్ళు ఏ టీవీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అనేది కూడా మీకు ఇస్తా. అంటే ఇంక్లూడింగ్ ఎక్కడ దాకా ఇస్తా అంటే, నిన్న రాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి శర్మ అనేటువంటి క్రైమ్ రిపోర్టరు ఏం చేసిండు, ఏం కథ కానించి కూడా మొత్తం చెప్తా. అంటే మొత్తం ఎవిడెన్స్తోనే, ఉత్తగ్ కాదు. సో ఈ అగ్రవర్ణ మీడియా, అగ్రవర్ణ జర్నలిస్టులు కొంతమంది ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినారు. నిన్న నేను అంత్యక్రియలకు పోదామంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. మరి తీన్మార్ మల్లన్న ఒక్కడు పోతేనే ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది, ఎవరు పోయినా పర్వాలేదు. తీన్మార్ మల్లన్న ఒక్కడు పోతే ఏమవుతుంది సార్, మీరు పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్, పబ్లిక్ ప్రొవోకేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్. తీన్మార్ మల్లన్న తోటి ఉన్నది ఇప్పుడు వాళ్ళకి భయం, సావు. ఇప్పుడు వాళ్ళకి సావు ఉన్నది తీన్మార్ మల్లన్నతో ఉందన్నట్టు ప్రభుత్వానికి. తీన్మార్ మల్లన్న వల్ల ఏమన్నా ఇద్దరు కొట్టుకున్న వాళ్ళు చూపిస్తారా మీరు? తీన్మార్ మల్లన్న ఆ కుటుంబానికి ఓదార్పు దక్కాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని పోరాటం చేస్తూ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న, ఆయన పోతే ఇబ్బంది అవుతుంది. నువ్వు పోకూడదు సార్. ఈ పోకూడదు, ఎందుకు పోకూడదు అన్నారు. ఈ గ్యాప్లో ఏం చేద్దాం అనుకున్నారు, అది మళ్ళొకసారి రేపు ఎల్లుండో మాట్లాడుకుందాం. ఇక్కడ సాయి ఈశ్వర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల జరిమానా కట్టాలి. జరిమానానే, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి దొంగ ప్రభుత్వం నీది. ఈ బీసీలను మోసం, మేము బీసీ రిజర్వేషన్ 42% లేకుండా ఎన్నికలకే పోమని చెప్పినటువంటి దొంగ ప్రభుత్వం. సాయి ఈశ్వర్ హత్యకు ముమ్మాటికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఈ రెడ్ల ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు సాయి ఈశ్వర్ ప్లేస్లో సాయి ఈశ్వర్ రెడ్డి చచ్చిపోయింది అనుకో, ఈ మీడియా ఇట్లనే ఉంటుండేనా? ఈ అగ్రవర్ణ మీడియా. ఇక వాడి పేరేంది, బిగ్ టీవీ వాడు విజయ్ కుమార్ రెడ్డి. అరే రోజు రేవంత్ రెడ్డి పెంట తినుకుంటా రేవంత్ రెడ్డి ఉత్స తాగుతావు గారా, అప్పుడప్పుడు బీసీల ఉత్స కూడా తాగురా, బీసీలది మంచినీళ్ళ లెక్క ఉంటుందిరా, నాణ్యమైన ఉత్స, అది దాగురా, ఏమన్నా శరం వస్తుంది. వాడు సాయి ఈశ్వర్ చనిపోతే చిన్న స్క్రోలింగ్ కూడా వేయలేదు. కానీ ప్రభుత్వంతో పోలీసులతో నిన్న ఆడికి పోయిండట. ఏడికి ఆ సాయి ఈశ్వర్ ఇంటికి పోయి మాకు ఇంటర్వ్యూ కావాలంటే చెప్పు తీసుకొని కొడతామని చెప్పిరట. ఈ టెంకాలు వస్తే గది మీ బతుకు. ఇవాళ తీన్మార్ మల్లన్ననట ఈ బీసీ ఉద్యమాన్ని ఇది రాజకీయం చేయాలనుకుంటా, చెప్పు తీసుకొని కొడతారా ఈ బిగ్ టీవీ విజయ్ కుమార్ రెడ్డిగా. నీ భార్యను అడుగురా పోయి, లుచ్చానా కొడక. ఇగోరా సాయి ఈశ్వరే ఇంకా చాలా ఉన్నాయి మేము బయట పెట్టాల్సినవి. మీ 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 దుర్మార్గాలు ఎన్ని రోజులు. ఈయనే సాయి ఒక శ్రీకాంత సారి, ఒక జయశంకర్ సారి ఉంటారో. ఇగో ఏం చెప్తుండ ఇను, శ్రీకాంత్ సారి, జయశంకర్ సారి ఎట్లుంటారు.
ఒక శ్రీకాంతాచారి ఒక జయశంకర్ సార్ ఎట్లుంటాడో ఇప్పుడు ఈశ్వరాచారి కూడా అట్లే ఉంటాడని చెప్పి ఆ బిడ్డ ఎన్ని రోజులు కొట్లాడతామన్నా ఇంకా ఈ మాట అన్నకు చెప్పుదామని వచ్చినా నేను అన్న కాలు మొక్కి పోదామని వచ్చినా అని చెప్పి చెప్పిండు. దాంట్లో పోతూ పోతూ నా ఫోటోకు ఇగో ఈ ఫోటోకు దండం పెట్టి మరిపోయిండు, దండం పెట్టి పోయిండు. ఈ లుచ్చా మీడియా అరే బిగ్ టీవీ విజయ్ కుమార్ రెడ్డిగా రేవంత్ రెడ్డి రోజు ఏరుతాడు కుండీలో ఏరగకమనరా చక్కగా నీ దోషులు ఏరగమని తినరా లుచ్చా నా కొడక. ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానాన్ని నువ్వు పక్కదారి పట్టించాలని చూస్తావా లుచ్చా నా కొడక. మనుషులు కాదరా మీరు. మా బిడ్డలు చనిపోతే ఏ ఒక్క స్క్రోలింగ్ చేయలేరా మీ మీడియా? ఏమందిరా ఈ మీడియా? నేను క్లియర్గా చెప్పినా కదరా ఈ మీడియా ఏమందో. ఒక్క పేపర్ వాడన్నా ఏమంది? ఇవి నేనే కదా చెప్పింది. మీ పేపర్లను మీ టీవీ ఛానళ్ళ బొమ్మలను తలగబెట్టింది మేమే కదా. ఏమంది? ఈనాడు పత్రిక కమ్మ, ఇందులో వార్త ఉండదు. ఆంధ్రజ్యోతి కమ్మ, ఇందులో ఇవన్నీ ఓసీలై. నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రప్రభ, వార్త, నవ తెలంగాణ, మన తెలంగాణ, వెలుగు, సూర్య, ఈ పేపర్లన్నీ అలే. ఇగో ఇందులో ఉన్నటువంటి మొత్తం అప్పర్ క్యాస్ట్ది. ఆఖరికి హిందీ పత్రికలు కూడా లేవు, తెలుగు పత్రికలు లేవు. ఇక తెలుగు ఛానల్ చూడు ఇగో కమ్మ. వీళ్ళ బిగ్ టీ పెట్టిరా ఓకే. ఇగో రెడ్డోడు వీడు, ఈ రెడ్లు వీళ్ళంతా కలిసి దీన్ని ఈ బీసీ ఉద్యమం బలపడితే మన రాజ్యాలు పోతాయి, మన దోపిడి పోతుంది అనేటువంటి ఒక దొంగ కుట్రతోని చిల్లర మల్లర పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా మీ కథ చాలా ఉంది వసు, ఇంకా చాలా చేసి పెట్టినాం మీ కథ. ఇంకా జర్ర అది స్ప్రెడ్ అయినాక చూద్దాం దాని సంగతి మొత్తం. ఒకరోజు బట్టలు ఇప్పుదామనే చూస్తూ ఉన్నాం మేము కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, బీసీ ఉద్యమాన్ని అవమానించినటువంటి మిమ్మల్ని, మీ దొంగ కుట్రల్ని ఖచ్చితంగా బీసీ సమాజం మిమ్మల్ని ఎగబడి తరిమి కొట్టకపోతే మీరు చూడండి. మీరు ఒక బిడ్డ ఏది ఇదే అగ్రవర్ణాల బిడ్డ ఎవడన్నా ఆత్మహత్య చేసుకొని మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలంటే వీళ్ళు ఊకుంటోలేనా? మామూలుగా ఉంటుండేనా? ఊకుంటోలేనా? బీసీ ఆత్మ బలిదానం అని చెప్పి చెప్తా ఉంటే అమెరికాలో చచ్చిపోతే వేస్తారు, అడవుల్లో హిడ్మాకు ఏమైందో వేస్తారు. ఈ నడి రోడ్డు మీద నడి హైదరాబాద్ లో ఒక బిడ్డ బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే మీ కళ్ళకు కనిపించలేదురా? మీ కళ్ళకు కనిపించలేదా ఇది? అరే బిగ్ టీ విజయ్ కుమార్ రెడ్డిగా నాకు తెలుసురా, నీకు ఏడికేలు ఏమొస్తే నాకు మొత్తం తెలుసురా. నా నోరెందుకు బయట పెడతావురా అనవసరంగా? నువ్వో లుచ్చా, నువ్వు ఏమేమి దందాలు చేస్తావు, ఏం కథ చేసినావు, ఆడేం చేసినావు, ఈడేం చేసినావు తెలియదా మాకు? పోయి రేవంత్ రెడ్డి తాగురా చక్కగా, రోజు తాగుతూ ఉంటావు కదా. అన్నా లేరు కన్నా నా నోట్లు లేరు కన్నా నేరిపించుకో, శరం వస్తుంది నీ. వాడు అసలు సరే దీన్ని ఈ ఉద్యమాన్ని లేకపోతే ఈ దాన్ని ఖుద్దు చనిపోతున్నటువంటి బిడ్డ నేను శ్రీకాంతాచారి తర్వాత నేను అని చెప్పిపోయిండు. ఆడ గాంధీ హాస్పిటల్లో స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు అట్లా కాదమ్మా ఇట్లా చెప్పు, ఇట్లా కాదమ్మా ఇట్లా చెప్పు అని నిన్న చెప్తుందా బుజ్జి? నాకు మొత్తం చెప్పింది, మొత్తం రికార్డ్ చేసినాం. ఇదారా ఒక బీసీ బిడ్డ బలిదానానికి మీరు ఇచ్చిన విలువ ఇదా? బీసీ ప్రజలారా, ఈ దొంగ మీడియా ఎన్నడూ, ఈ అగ్రవర్ణ మీడియా మన వర్గాలను కానీ మన జాతులను కానీ మనని ఎప్పుడు కూడా గౌరవించవు. మన శరీరాలకే విలువ లేకుండా అయిపోయింది. ఇగో ఇవని ఈ మీడియా. నేను అందుకే చెప్పిన, మొన్న సూర్యాపేటల సభలో కూడా చెప్పిన, అగ్రవర్ణ మీడియా మా వార్త, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వార్త మీ అగ్రవర్ణ మీడియాలో రావద్దురా అని చెప్పిన. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఇవాళ కూడా ఓపెన్గా చెప్తా ఉన్నా, మేము మిమ్మల్ని నమ్ముకొని లేము, మిమ్మల్ని నమ్ముకొని లేము. మాకు ఎవడెవడు ఏం చేస్తాడు అది గింత తెలవకుంటున్నామా? మా బీసీ జర్నలిస్టులు లేరా? మీరు ఏం చేస్తారో పసిగట్టనంత పిచ్చోలుగున్న ఆరాళ్ళు. ఈ రకంగా ఈ 20 వార్తా ఛానల్లో ఒక్కటి కూడా బీసీలకు లేదు, ఒక్కటి కూడా. ఈ రకంగా బేకార్ రాజకీయాలకు, అంటే బీసీ ఉద్యమం ఎక్కడ బలపడితే వీళ్ళ పీఠాలు ఎక్కడ కదిలిపోతాయో, ఈ గ్లోబల్ సమ్మిట్ అనే గ్లోబల్ దోపిడీ అది, దాని కథ కూడా చెప్తాం మళ్ళీ ఎట్లుంటుందో. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎవడైనా
తప్పుగా బీసీ ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరిస్తే తంతమని చెప్తా ఉన్నా, తంతం పండబెట్టి తొక్కుతాం, ఇది బరాబర్ చేస్తాం. మీ నిన్నటి ప్రయత్నాలు మామూలు ప్రయత్నాలు కాదురా మీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరా, మీకు ఆట ఇచ్చిందే నేను, దాన్ని ఎండు చేసేదే నేను, గుర్తుపెట్టుకో. మా ఒక్క బిడ్డ చనిపోతే ఎవడన్నా మెచ్చుకుంటున్నారా మిమ్మల్ని? ఎవడన్నా అరే ఇంకా షాకింగ్ ఉంటాయిరా బాబు మా దగ్గర. నేను నాకు తెలియదా మీ దుకాణాలు ఎట్లుంటే, మీ అగ్రవర్ణాల కుట్రలు ఎట్లుంటాయో పసిగట్టే అణువణువు రికార్డు చేయించిన, అణువణువు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేదేమో మనం. నేను నిన్న బిగ్ టీ వాళ్ళు వస్తే పొట్టు తిట్టా, అది ఏదో వీడియో ఉందా ఇడ, నేనే దమ్ముంటే ఈ వీడియో ప్లే చేయాలని చెప్పిన. ఇవాడు అది చేయకుండా అంటే వాని ఇంటెన్షన్ ఏందో మనకు అర్థమైంది. ఆ పిల్ల ఎవరో వచ్చి నాకు జర్నలిజం నేర్పుతుంది. నేను జర్నలిజం చేసినప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు పుట్టలే బుజ్జి, ఇంకా నువ్వు పుట్టలే. ఇగో ఇంకా చాలా ఉంది, దయచేసి ఇది ప్లే చేయాలి చూద్దాం. మా వాడు చనిపోతే ఇప్పటి వరకు ఒక వీడియో లేదు, ఒక లైవ్ కవర్ లేదు, ఏమీ లేదు. ఇప్పటి వరకు ఏమీ వచ్చలేదు. మీ అన్ని అగ్రవర్ణ ఛానల్, మీ అగ్రవర్ణ ఛానల్ పెట్టడం కాదు, మా జాతుల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మా బీసీల గురించి ఎందుకు మాట్లాడరు? వచ్చి ఏది మన ఇది ఉంటుందిగా, ముసలామెకు పడసామ వచ్చి పురిటి నొప్పుల గురించి చెప్పినట్టు నేను ఉంచట. ముగ్గురు పిల్లల తలకి పురిటి నొప్పులు ఎట్ట చేయాలని చెప్పినట్టుంది. నేను గిన్ని చూసుకొని వచ్చిన పెద్దోళ్ళతో కొట్లాడి ఇక్కడికి వచ్చిండ్రా భయ్ విజయ్ కుమార్ రెడ్డి. ఈ లుచ్చా పనులు బంద్ చేసుకో. నీ ఆట ఎప్పుడు క్లోజ్ చేయాలో ఎక్కడ క్లోజ్ చేయాలో నాకు తెలుసు, నేను చేస్తా పని, నువ్వేం డోంట్ వరీ. కానీ ఒకటి, బీసీ ఉద్యమాన్ని ఎవడైనా మీరు కవర్ చేయలేదు. బీసీ ఉద్యమం అంటే మీకు పడది, అగ్రవర్ణ మీడియాకు మీ పీఠాలు కదులుతాయని చేయలే. ప్రభుత్వం ఆ రోజు ఆ నైట్కు మీకు ఎవరెవరికి ఫోన్ చేసింది, ఏం చెప్పింది, ఆ రోజు సాయంత్రం ఎక్కడి నుంచి ఏమొచ్చింది? మా వాళ్ళు ఉండరా? ఏం చేస్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారో మా వాళ్ళు చెప్తారు కదా. అన్ని ఛానళ్ళల్లో ఉన్నారు కదా మా వాళ్ళు. మీరేం ఆదేశాలు ఇస్తారో మాకు తెలియదా? అన్నీ ఉన్నాయి మా దగ్గర. మీరు అది కవర్ చేయకపోగా ఈ బీసీ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టి, అరే ఆత్మహత్య చేసుకున్నోడే నేను శ్రీకాంతాచారి తర్వాత నేనే అని చెప్పిన తర్వాత ఇంకా ఏముంటుందిరా? రేపు చెప్తా, పోలీసు వాళ్ళది వీళ్ళది రేపు చెప్దాం. ఒక్క రోజులో క్లోజ్ చేయద్దు, ఇది ఇంకా చాలా రోజులు నడవాలి ఇది. అయితే బీసీ ప్రజలారా, ఎవరు కూడా ఇలాంటి ఆత్మ బలిదానాల వైపు ఆలోచించకండి. ఒకవేళ చస్తే గిస్తే హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చావాలి, అమలు చేస్తామని చెప్పినటువంటి నాలాంటోడు చావాలి. కానీ బీసీలు ఎట్టి పరిస్థితిలో మీరు భావోద్రేగానికి గురి కాకూడదు. ఈ దొంగ మీడియా ఇందులో మన ఏమీ రావు, మీరు గుర్తుపెట్టుకోరి. మనకున్నదల్లా సోషల్ మీడియా ఒక్కటే. ఈ సోషల్ మీడియాను విస్తృతంగా వాడండి. ఇవాల్టి అంశాన్ని పూర్తిగా ఇంకా స్టార్టింగ్లో ఉంటుంది ఈమె కథ. ఈమె సిగ్గుపడుతూ సారీ అన్న ఇవన్నీ ఉంటాయి, ఇంకా ఆమె అన్నీ ఉంటాయి ఇంకా చాలా. సరే మీకు కొద్దిగా చూపించిన కానీ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మనకు టీవీ9లో బ్రేకింగ్ వస్తుంది, ఈ టీవీలో వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రావు. కమ్మవాడు ఎక్కడైనా ఆత్మ బలిదానం చేసుకుంటే అది మొత్తం భూమి బద్దలైనంత వస్తుంది. ఈ రెడ్డివాడు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటూ వస్తుందంట, ఇది రాదుగా. మీ కళ్ళ ముంగడే చూసిరు కదా, 42% రిజర్వేషన్ వచ్చింది అయిపోయింది అన్నట్టు ఇదే మీడియా దొంగ నాటకం చేసింది. రాదు అని నేను కుండ బద్దలు కొట్టి చెప్పిన. ఈ మీడియా నాటకాలు, ఈ మీడియా ఆలోచనల కంటే 3 నెలల ముంగట ఆలోచిస్తాం మనం. వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, వీళ్ళ ఫ్యూచర్ ఏందనేది, వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు. వీళ్ళు బీసీ ఉద్యమాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకు తీన్మార్ మల్లన్న అనేటువంటి టాపిక్ రాకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళ బాధ ఎట్లయినా గుర్తుపెట్టుకోరి, మిమ్మల్ని అనేటోడు తీన్మార్ మల్లన్నే.
మీ పని చేసేటోడు తీన్మార్ మల్లనే. మీరు రాసి పెట్టుకోరి. ఒక్కరిని కూడా మిస్ కాకుండా ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసేటువంటి ఒక్కరిని కూడా మిస్ కానియ. పేరు వరుసగా టిక్కులు పెట్టుకుంటా మరీ చెప్పు. ఆ రోజు చెప్తా నేను, ఆ టైం వచ్చిన రోజు ఖచ్చితంగా. అటు సావు మీద కూడా పేలాలేరు. అటు బిగ్ టీఓనికి ఆయనకి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఉత్సదాయ అలవాటు ఉందట. మన తెలియదుగా. రేవంత్ రెడ్డి రోజు తాగుతాడట. బీసీలది కూడా తాగురా, బాగుంటుంది. లేకపోతే నీకు పార్సల్ పంపమంటే బీసీల నీ ఆఫీస్కి పార్సల్ పంపిస్తే ఇవాళ పంపిస్తే తీసుకో. విటమిన్స్ ఉంటాయి బీసీ వాళ్ళ దాంట్లో. కష్టపడే శక్తి ఉన్నది కదా. ఓ డ్రమ్ములో పోతే నీ దొంగ నా కొడక. రైట్ ప్రజలరా, ఒకటి మనల్ని ఇప్పుడు కాదు 78 సంవత్సరాల నుంచి దొంగ నా కొడుకులు చేస్తుంది ఇదే. బీసీలు విముక్తి కాబడాలి, బీసీలకు అధికారం రావాలి, బీసీలకు వాటాలు పంచబడాలి, బీసీల ఆత్మగౌరవం నిలబడాలి. బీసీలకు ఆత్మగౌరవం నిలబడాలి. బీసీల తెరువు ఎవడైనా వస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఊరుకోదు. దమ్ము లేక, గ్రౌండ్లో చెప్పుకోవడానికి ఏమి లేక, బీసీలకు ఇగో మేము చేసిన విధంగా చెప్పుకోవడానికి ఏమి లేక, గ్రౌండ్లో సిగ్గు లేక తలదించుకొని బతుకుతున్నటువంటి దొంగసాటుగా గొంగళ్ళు కట్టుకొని పోయి ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది. మీకేమైనా ఇజ్జత్మానం ఉందా? ఊర్ల పొంటి ఇజ్జత్మానం ఉందా ఏమన్నా? శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు మీరే కారకులయ్యి రాయాల. ఇవాళ ఈశ్వరాచారికి కూడా మీరే కారకులయ్యారు. ఒక్క నాయకుడు అన్న, నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న వచ్చి పలకరించిపోయింది ఆ కుటుంబాన్ని. పోయింది ప్రాణం కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో మన్మన్ దావతుంటే వైరీలంతా, బారసాలకు వైరీలంతా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో బారసాలకు వైరు. కానీ ఒక బిడ్డ సూసైడ్ చేసుకొని ఒంటికి నిప్పు అంటించుకొని చచ్చిపోతే కనీసం తొంగి చూడలేళ్ళు. కానీ మీరు రాసి పెట్టుకోరి, మీకు కూడా జనం ఇదే తరీకాలో సమాధానం చెప్తారు. చూస్తున్నది తెలంగాణ సమాజం అంతా, బీసీలంతా చూస్తూ ఉన్నారు. మీ పని బరాబర్ చేస్తారు. నేను చెప్తున్నాగా, మీరు రాసి పెట్టుకోరి. ఆయాల తెలంగాణ ఉద్యమంలో ఈ అగ్రవర్ణ మీడియా ఏదైతే పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసినో, ఇలా బీసీ ఉద్యమం కూడా గదే చేస్తూ ఉన్నారు. అంతిమంగా ఏం జరిగింది? అటు తెలంగాణ వచ్చింది, ఇటు మీ పని అవుతుంది. గంతే తేడా. బీసీలకు ద్రోహం చేసిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి రెడ్లు మోసం చేసిర్రు. అసలు బుట్టంగారి మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి కోర్టుకు పోకపోతే 42% ఉండేది. వాడిని కోర్టుకు తోలి ఈ దుకాణం అంతా మోసం చేసింది మీరే ముమ్మాటి.